హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. ఇలా చూస్తున్నారు, ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు. డైలీ మార్నింగ్ టైం మంచు పడుతుంది. మీ ఏరియాలో కూడా పొలం పనులకు పొద్దున్న వెళ్ళేవాళ్ళు, జాబులకి వెళ్ళేవాళ్ళు, రోడ్డు ఎక్కేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. మంచు పడుతుంది విపరీతంగా ఎక్కడికక్కడే. ఇలా వచ్చేసరికి మార్కెట్ యార్డులో కూడా 8 అయినా కానీ ఈ విధంగా ఉందంటే మరి బయట ఇంకెట్లా ఉండొద్దు. ఇవాళ డేటు జనవరి 7, 2026 అనగా బుధవారం అండి. మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో డైలీ మిర్చి లావాదేవీలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు కొన్ని రకాల మిర్చిని ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి ధరలు, వాటి క్వాలిటీ అంతా మీకు వివరంగా ఉంటుంది. కాబట్టి చూడండి, లైక్ చేయండి, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన సూరిబాబు పెద్ద అని కొడితే మన యూట్యూబ్లో మన ఛానల్ వచ్చిద్దండి. అన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏదేమైనా చూస్తున్నారా, ఏసీ అమ్మకాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇవాళ ఏసీల కాడ క్వాలిటీలు ఇవాళ డీలక్స్లు ఉంటే కొద్దిగా స్పీడ్గానే అడుగుతున్నారు. తేజాలు అయితే మధ్యాహ్నం మచ్చుల్లో 45 నుంచి 6, 7 కూడా జరిగింది. కొన్ని చోట్ల 150 కూడా జరిగింది అన్నారు. విన్నాము, చూడలేదు. ఎందుకంటే వచ్చిన వాటిలో క్వాలిటీ లేవు కాబట్టి, క్వాలిటీ ఉంటే ₹1, ₹2 తేజ 6 మధ్యాహ్నం స్పీడ్గా పెరిగిందని విన్నాము చాలామంది దగ్గర. కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మిర్చి అన్ని వివరాలు ఉంటాయి, చూడండి, తెలుసుకోండి. చూస్తున్నారు, ఏసీల్లో అమ్మకాలు జరుగుతున్నాయి చాలా ఏసీలు. ఎందుకంటే ఈ నెల ఈ 2 వారాలు పోతే మళ్ళీ సంవత్సరం మధ్య పడిద్దని భయంతో కొందరు అమ్మటం, కానీ రేటు కూడా బాగానే ఉందని కొందరు ₹1, ₹2 ఇవాళ సురుగ్గా ఉందని అమ్మకాలు అవుతున్నాయి. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, మరి ముందుగా వచ్చేస్తామండి. ఇలా చూడండి, వచ్చారు కదా కొత్తవి. నాందేడ్ నెంబర్ 5 డీలక్స్ అండి. ₹190 చెప్పారు. 190 చెప్తే ₹185 అడగడం జరిగిందండి. అంటే 19,000 చెప్పారు. ₹19,000 చెప్తే ₹18,500 అడిగారండి. చిన్న లాటు, ఒక 3-5 బస్తాల లాటు అనుకోండి. ఇది చిన్న చిన్న లాట్లు. పెద్ద లాట్లు అయితే ఎంత క్వాలిటీలు ఏమి రావట్లేదు. ఏదేమైనా చాలామంది అన్న రేట్లు పెరిగితే అన్న పెరిగేది తగ్గేది చెప్పలేమన్న. సరుకు వచ్చే దాన్ని బట్టి సీడ్ రకాలకైతే బాగుంది. ఇటువంటి $3 బ్యాడ్గా కొత్తవి 175 వేశారండి. కేజీ 175 అంటే కింట 17,500 పడింది. ఇవి చాలామంది 5 కేలు 10 కేలు అడుగుతారు. అన్న ఇక్కడ 5 కేలు 10 కేలు కొనాలంటే ఎక్కువ రేటు అడుగుతారు. మరి ఆ లెక్కన బయట కూడా మీరు చిల్లరోలు గడప కొనాలంటే రూపాయి పెట్టుబడి పెట్టాల్సిందే. ఏ క్వాలిటీ అయినా కానీ మార్కెట్లో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. బస్తా కావాలంటే ఆ రేటుకి ఇస్తారండి. విడిగా 2 కేజీలు 5 కేజీలు 10 కేజీలు అంటే ఆ రేట్లకి ఎవరు దొరకవు కూడా కంపల్సరిగా. కొత్తవి తేజ ఫాటిక ఇదిగోండి, ₹100 చెప్తే ₹95 కడుగుతున్నారన్న. మరి అది ఏంది ఇలా అయిందని అంటున్నారు అందరూ. తేజ తాలు కొత్తవి అంతే, తాలు మిక్సింగ్ అనమాట, కలగలుపు టైపు. వీటిలో ఇంకొద్దిగా అరగేలు ఎక్కువ ఉంటే అవి వేస్తున్నారు ₹100, ₹105, ₹10 దాకా. ఈ మాత్రం 95కి అడిగారు, రైతు ఇవ్వలేదని చెప్పాడు ఆయనైతే. తేజాలు కొత్తవే, మళ్ళీ ఏసీ వాటికి వేస్తే అడగట్లే ఎవరు కూడాను. కొత్త కాబట్టి ఆ రేటుకి అడగడం జరుగుతుంది. ఓకే, ఇలా చూడండి, వచ్చరికి ఎల్లో గోల్డ్ తేజ టైపు సన్న టైపు ఉన్నాయి కాబట్టి ₹410 చెప్తే ₹400 అడిగారండి. సన్న టైపు ఉంటే. లావు టైపు కూడా ఉన్నాయి. వీడియో చూస్తే మీకు అర్థమైంది. లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. తేజ సన్న టైపు 400 దాకా వేస్తున్నారు. అంతే కింట 40,000 ఉండవు. కేజీ 400 అంతే. అది 410 వేస్తే 41,000 అయ్యేది. కానీ ఒక చోట వేస్తున్నారు. ఏదైనా చిన్న లాట్లు, పెద్ద లాట్లు ఏవి రావట్లేదు మార్కెట్ యార్డ్కి. ఈ చూడండి, వచ్చరికి అయితే కొత్తవి ప్యూర్ ఎల్లో గోల్డ్ జస్ట్ నైట్ చల్లదనం మందు కూలింగ్ 37,000 సార్ కింట. అంతే కేజీ ₹370 అనమాట. ఇవి కొత్తవి, అవి కొత్తయే. చూడండి క్వాలిటీ దానికి అది సన్న టైప్ ఉండి కొంచెం కలర్ గోల్డ్ స్పాట్ కలర్ ఉంది. ఇదేం ఫుల్లీ ప్యూర్ ఎల్లో కనబడుతుంది. కానీ అక్కడక్కడ పండు తాగడం 37,000 వేశారు. ఇవి ఇలా ఉంటుంది మార్కెట్లో. క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతాయి. కాబట్టి చూసి అర్థం చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకోండి. ఇవి చూడండి, వచ్చరికి అయితే ఆరెంజ్, ఎల్లో గోల్డ్ ఆరెంజ్ టైపు, 6 లావు టైపు వచ్చాయి కదా, ఇవి 35,000 వేశారు. ఒకటోది లావు టైపు వచ్చాయి 6 లాగా, రెండోది ఆరెంజ్ కలర్ అయింది. అందుకని 35,000 అంటే కేజీ 350 పడింది. ఇవి ఏదేమైనా చూడండి, ఇప్పుడు 3 రకాల ఎల్లోలు చూపించాం మీకు. ఇవన్నీ కొత్తవి. ఇవన్నీ కూడా చిన్న లాట్లు, పెద్ద లాట్లు కదా. ఇవి చూడండి తాలు అండి. ఇవి ఈ తాలు వచ్చేసరికి అయితే 13,000 వేశారు కింట. అంతే కేజీ 130 వేశారు ఇవాళ మార్కెట్లోనైతే. తాలు, ఎల్లో తాలు చూస్తున్నారు కండి ఇలా. మరి ఇంగ్లీష్లో చెప్ప ₹130 ఎల్లో ఫటిక ఏసీ 6 బెస్ట్ 130 చెప్తే 128కి అడుగుతున్నారు. అంతే కింట 13,000 చెప్పారండి. 12,800కి అడుగుతున్నారు చాలామంది. 6 బెస్ట్ ఏసీ ఈ విధంగా ఉండిద్ది మార్కెట్లోనైతే. చూడండి, ఏసీ కొత్త కూడా అలాగే జరుగుతున్నాయి. రూపాయి రేటుగా జరుగుతూ ఉంది.
మార్కెట్లోనైతే. చూసిన వారందరూ ఒక లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్గా ఉంటుందండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మన ఫేస్బుక్ చాలా వాటిలో ఇదే వీడియో వస్తుంది కాబట్టి. ఓకే, ఏసీఆర్ క్వాలిటీ అర్థమైంది కదా. ఇది చూడండి, ఏసీ తేజ డీలక్స్ 147 వేశారు కేజీ, అంటే కెంటా 14,700 అనమాట. ఇవి ఒక చోట రూపాయి పెంచే జరిగిందని చెప్తున్నారు, మత్తుల్లో పెరిగిందంట. డీలక్స్ క్వాలిటీ లేవు కాబట్టి రూపాయి స్పీడ్గా జరిగింది ఏదైనా. ఖమ్మంలో 15,400 వేశారు, గుంటూరులో 15,000 వేశారని చెప్తున్నారు చాలామంది. తేజ ఈ టైప్ ఉండాలండి, సన్నపట్టి సైజు అండ్ కలరు ఈ రంగు ఉంటే ఆ రేట్ వేస్తున్నారు. ఇది చూస్తున్నారా, 2043 ఏసీ బెస్ట్ 180 రూపాయలు చెప్తే 170కి అడుగుతున్నారు. అంటే 18,000 రూపాయలు చెప్తున్నారు రైతు తరపున ఉన్న ఆయన. కొనే ఆయన అయితే 17,000కి అడుగుతున్నాడు అనమాట. వీటిలో కొద్ది బాగుంటే 85, 90 కూడా జరుగుతున్నాయి. కొత్తవి అయితే 1,800 నుంచి 2,000, 20,000, 22,000 దాకా జరుగుతుందండి. అవి చిన్న చిన్న లాట్లు వస్తున్నాయి, కొత్తవి అన్నమాట. ఇవి ఏసీవి. ఇది చూస్తున్నారా, కొత్త తేజ డీలక్స్ 147 రూపాయలు చెప్పారండి, 145కి అడుగుతున్నారు ఇవైతే. ఇందా చూస్తున్నారా, అవి ఏసీవి 47 రూపాయలు వేశారు. అది సైజు వేరు, ఇది సైజు వేరే అండి, కలర్ కానీ ఏదైనా కానీ. వీటిలో కొంచెం సైజు వస్తే 6, 7 వేస్తున్నారు. మరి కొత్త కూడా ఒక 10 లాటు, 20 లాటు అలాంటివి ఏమైనా చిన్న లాట్లు వస్తే 150 దాకా జరిగిందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో. ఈ 2 లాట్లు కూడా 145 రూపాయలు వేశారు ఇవి. ఏసీ సూపర్ 10 బెస్ట్ 17,500 కింటా, అంటే కేజీ 175 రూపాయలు అండి ఇవి. ఓకే, చూడండి ఈ విధంగా బెస్ట్లు మంచి కలర్ ఉన్నాయి కదా, అందుకని 175 రూపాయలు వేశారు ఇవి. ఏసీ మంచి కలర్ఫుల్ రంగు, రుచికరమైన ఇవే తిరగమూతలకి తాలింపులు అంటారు. అది ఎక్కువ వాడేది ఇవి. నైట్గా ఉంటుంది, ఘాటు హెవీగా ఉంటుంది, నార్మల్ ఘాటు. ఇవి చూడండి కొత్తవి, కర్నూలు ఇది డీలక్స్ అండి 200. నిన్న 205 రూపాయలు దగ్గర జరిగినాయి. ఇది కూడా 205 రూపాయలు ఒకళ్ళు రాశారు, ఇంకొక 2-3 200 రూపాయలు రాశారు కెంట. అంతే కేజీ కెంట 20,000, 20,500 అనమాట. కర్నూలు ఇది చూస్తున్నారండి, ఫుల్ హెవీ ఘాట్ అండ్ కలర్ అంతా వస్తుంది. కారం ఆడించుకుంటే ఏం కలిపే పని ఉండదు, తొడుని తీసి ఆడించుకోవాలి. కానీ ఈ బస్తాలు కొని డీలక్స్ కారం అవుతుంది ఇవే. ఇవి వచ్చరికి 101 కొత్తవి, 101 బ్యాడ్గా జస్ట్ కూలింగ్ ఉన్నాయండి. స్మాల్ లైట్ చల్దనం 175 వేశారు కేజీ, అంతే కెంట 17,500 అనమాట. 101 అండ్ సువర్ణ బ్యాడ్గా అంటారు వీటిని. చూస్తున్నారు, ఇవి డిడి టైప్లో ఉంటాయి కదా, కొద్దిగా కలర్ మారింది దానికి దీనికి నుడత. కొత్తవి 101. ఇంకా డీలక్స్ ఉంటే 80, 82 రూపాయల దాకా కూడా జరుగుతుంది. తేజ బెస్ట్లు కొత్తవి 145 చెప్పారంటే 143కి అడుగుతున్నారండి ఎవరిని అడిగినా కానీ. 14,300కి అడుగుతున్నారు తమ్ముడు, 14,500 చెప్తున్నామని చెప్తున్నారు వాళ్ళైతే తేజాలు. ఇలా మరెన్నో కొన్ని రకాల మిర్చిని మీకు అప్లోడ్ చేయలేకపోయినాను, క్షమించండి. వాటి గురించి మీకు మార్నింగ్ వీడియోలో ఎంత వివరంగా ఉంటుంది. దాంట్లో చూస్తే మీకు కొన్ని రకాలు పెట్టిన వీడియోని గురించి చూస్తే అర్థమవుతుంది మీకు. అందులో అన్నీ చెప్తాము. సూపర్ 10లో బాగా పోతున్నాయి ఇవి. $3 బ్యాడ్గా ఇవి జస్ట్ కూలింగ్ చూస్తున్నారా. ఇవి వచ్చారు కూడా 170 వేశారండి కేజీ. 170 అంటే కింటా 17,000 అనమాట. ఓకే అన్న, సెంజండ బ్యాడ్ కన్నా అది పేరు తప్పు పెట్టాను. సెంజండ బ్యాడ్గా ఇవైతే 65, 70 రూపాయలు దాకా పోతున్నాయి. సింజంట 5531 సింజంట బ్యాడ్గా ఇవి వచ్చేసరికి అయితే 170, 65. ఇవి చూడండి కొత్తవి సూపర్ 10 బెస్ట్ 17,000 కింటా. 17,000 అయితే కేజీ 170 పడుతుంది పెద్ద అయినా. ఇవైతే ఇవే ఈదిలో మీ బజార్లో కొనుక్కోవాలనుకుంటే విడిగా కేజీలు కాడికి 200 పైన పడుద్ది. ఎందుకంటే యాడ్లో 5 కాయలు 10 కేజీలు కావాలంటే ఎవరు బస్తాల వరకు అయితే ఇస్తారు. కానీ ఈ వీధిలో మీరు చిల్లరగా కొనాలంటే వాళ్ళకి చాలా ఛార్జెస్ పడతాయి కాబట్టి వాళ్ళు ఏదైనా పెంచి అమ్ముతారు. దానికి వడ్డీ కూడా చూసి అర్థం చేసుకోండి. సూపర్ 10లో మరి ఈ వీడియోని మీకు మార్నింగ్ పెట్టడం జరిగింది. చూడండి, మీరు రైతులు అనేవాళ్ళు మిర్చి పంటని ఆరుదల చేసుకొని తీసుకురండి. డ్రై క్వాలిటీ ఉండాలి. నెమ్ములు ఉంటే ఇక్కడ ఎవరో పెద్దగా అడగరు, డిమాండ్ ఉండదు వాటికి. రెండోది, మీరు తీసుకొచ్చినప్పుడు కొస మంచిది వేయండి. కొస మంచిది వేసి మూతి పట్ట కూడా కొద్దిగా మంచిది వేస్తే మీకు బాగుంటుంది. కాయలు కింద పోకుండా ఉంటాయి, సగం కాయలు కింద పోతాయి. మూతి పట్టలు మంచి వేయక ఇవి 6-3, ఇవి కూడా పాలాలు. అవి తేజాలు, ఇవి 6-3 పాలాలు తీసుకొచ్చారండి. ఎవరు అడగలే పెద్దగా. ఇట్లు మళ్ళీ రాసిపోసి ఇవన్నీ చాలా ఖర్చు అక్కడ ఏదో ఇదైతే మంచిది. ఏ డౌట్స్ ఉంటే కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. తప్పుంటే క్షమించండి ఫ్రెండ్స్.
ఓకే.